నమస్తే, నేను రవీంద్రబాబు. అనేక రకాల రాజకీయ, సామాజిక, మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ విశ్లేషణ ఇటువంటి వివరణలతో రకరకాల వీడియోస్ మనం చేసుకుంటూ వస్తున్నాం. కేవలం పొలిటికల్ యాంగిల్లో కాకుండా సక్సెస్ సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. అయితే ఆ సక్సెస్ సాధించాలంటే ఏం కావాలని గతంలో చాలా వీడియోస్లో చేసుకున్నాం. మరి ప్రస్తుతం సబ్జెక్ట్ పాయింట్కి వస్తే, సక్సెస్ సాధించాలంటే మొన్న కొద్ది రోజుల ముందు చేసిన వీడియోస్ మీరు ఒక్కసారి చూసుకోవచ్చు. దానికి కనెక్టివ్గానే ఇప్పుడు ఈ టాపిక్ కూడా ఉంటుంది. సక్సెస్ సాధించాలంటే యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్ 3 ఉండాలి. ఒక యాటిట్యూడ్ ఉంటేనే సక్సెస్ సాధించడం కష్టం. స్కిల్ ఒక్కటే ఉంటే సక్సెస్ సాధించలేం. నాలెడ్జ్ ఒక్కటే ఉంటే సక్సెస్ సాధించలేం. యాటిట్యూడ్ వితౌట్ స్కిల్ ఈజ్ యూజ్లెస్. స్కిల్ వితౌట్ యాటిట్యూడ్ ఈజ్ బేస్లెస్. యాటిట్యూడ్, స్కిల్ విత్ నాలెడ్జ్ ఈజ్ ప్రైస్లెస్. ఇది సక్సెస్కి కావలసిన ఫార్ములా. అయితే ఈ యాటిట్యూడ్ అంటే ఏంటి అంటే, సక్సెస్ఫుల్ పీపుల్ జీవితంలో నిజంగా జరిగిన కొన్ని నిజంగా జరిగిన సంఘటనలు తీసుకొని వాళ్ళు ఏ విధమైన యాటిట్యూడ్తో ఉన్నారు, అందుకు కదా వాళ్ళు సక్సెస్ అయ్యారు అనే పాయింట్ తీసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు తెలియని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. గతంలో మనం చేసిన వీడియోలో ఇటువంటి యాటిట్యూడ్కి ఎగ్జాంపుల్ సక్సెస్ఫుల్ జీవితంలో భాగంగా డాక్టర్ మదన్ మోహన్ మాలవ్య, భారతరత్న, అతని జీవితంలో జరిగిన సంఘటన ఒకదాన్ని మనం చర్చించుకున్నాం. దాని తర్వాత స్వామి వివేకానంద జీవితంలో యాటిట్యూడ్ ఎలా ఉండింది, ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని గత వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకొక సక్సెస్ఫుల్ పర్సన్ అబ్రహాం లింకన్ జీవితంలో ఆయనకున్న యాటిట్యూడ్ వల్ల ఆయన ఎలా సక్సెస్ అయ్యాడు అన్న విషయం తక్కువ టైంలో చెప్పే ప్రయత్నం చేద్దాం. అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి 16th యుఎస్ ప్రెసిడెంట్. అబ్రహాం లింకన్ 16వ అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు గతంలో. అబ్రహాం లింకన్ అనే అతను ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఎన్నో కష్టాలు, నష్టాలు, బరువులు, బాధ్యతలు, ఎవ్వరికి రానన్ని ఇబ్బందులు ఫేస్ చేసుకుంటూ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదిగి అమెరికా అధ్యక్షుడు దాకా ఎదగటం అనేది ఆయన జీవిత చరిత్ర చాలా మీరు చదివినట్టయితే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆయనకి ఎన్ని కష్టాలంటే అది హెల్త్ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, కుటుంబ నేపథ్యంలో కావచ్చు, అన్ని విధాల కష్టాలు అనుభవించి ఆ స్థాయికి వచ్చాడు. అయితే అబ్రహాం లింకన్ అనే వ్యక్తి వృత్తిరీత్యా వాళ్ళ కుటుంబం చెప్పులు కుట్టుకునే ఫ్యామిలీ. అంటే జనరల్గా సమాజంలో కొద్దిగా తక్కువగా చూసేటువంటి వృత్తి అది సహజంగా. అటువంటి చెప్పులు కుట్టుకునే ఫ్యామిలీ నుంచి వచ్చి అమెరికా అధ్యక్షుడిగా ఎదిగారు. గొప్ప విషయం, చాలా నేర్చుకోవాలి మనం. ఇందులో ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంది యాటిట్యూడ్ అనేది, పాజిటివ్ యాటిట్యూడ్ ఎంత స్ట్రాంగ్గా మీకుంటే అంత సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయిన సందర్భంలో మొదటి సెనేట్స్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ మాట్లాడుతూ, అంటే అప్పుడే ఈయన అధ్యక్షుడయ్యాడు, అక్కడ అటెండ్ అయ్యారు అంతా సెనేట్స్గా గెలిచిన వాళ్ళు. అంటే మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ముందు ప్రధాని ఎట్లా మాట్లాడతారో ఫర్ ఎగ్జాంపుల్ ఆ విధంగా కంపారిజన్ చెప్పవలసి వస్తే మాట్లాడుతున్నప్పుడు అందులో సెనేట్స్గా ఎన్నుకోబడిన వాళ్ళంతా చాలా ధనిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. సహజంగానే వాళ్ళకు కొంత అహంభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అందులో ఒక అతను లేచి, ఏయ్ లింకన్, మైండ్ యువర్ టంగ్, నువ్వేదో అమెరికా అధ్యక్షుడని గొప్పగా ఫీల్ అవ్వకు, నువ్వు ఒక చెప్పులు కుట్టుకునే కుటుంబం నుంచి వచ్చిన వాడు, అది గుర్తుపెట్టుకో. నా చెప్పులు కూడా మీ నాన్నే కుట్టేవాడు, గుర్తుందా అని హేళనగా, ఇన్సల్ట్ చేసే విధంగా, హ్యూమిలియేట్ అయ్యే విధంగా అబ్రహాం లింకన్ బాధ పెట్టాలని, అవమానపరచాలని అందరి ముందు ఒక వ్యక్తి మాట్లాడటం జరిగింది ఆ నిండు సభలో. వేరే వాళ్ళైతే, నార్మల్ సాదా సీదా వ్యక్తులైతే అంతమంది ముందు నన్ను చెప్పులు కుట్టుకునేవాడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చాడని ఫీల్ అయ్యి బాధపడి, ఆందోళన పడి, నిరాశపడి, నిస్పృహలోనై, ఆందోళనకి లోనై, అప్సెట్కి లోనై ఎన్నో రకాలుగా కుంగిపోయి ఉండేవాళ్ళు. అబ్రహాం లింకన్ అలా చేయలే, దాన్ని పాజిటివ్గా తీసుకున్నాడు. ఆయన యాటిట్యూడ్కి ఇది ఒక ఎగ్జాంపుల్. వెంటనే అబ్రహాం లింకన్ అందరిని ఉద్దేశించి, థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్,
ఇటువంటి అపూర్వమైన సందర్భంలో మీరు నా ఫాదర్ని గుర్తు చేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిమెంబరింగ్ మై ఫాదర్ ఆన్ దిస్ అకేషన్ అంటాడు. అంటే మా ఫాదర్ చాలా గొప్పవాడు, మీరు చెప్పిందే కరెక్టే. ఆయన చెప్పులు ఎంత నేర్పరగా కుట్టాడో నాకు బాగా గుర్తుంది. ఎస్, నేను ఒక చెప్పులు కుట్టుకునే కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పటికి కూడా మీలో ఎవరికైనా చెప్పులు ఖరాబు ఉంటే, సరిగా లేకుండా ఉంటే నేను కుట్టి పెడతా, మంచిగా కుట్టి పెడతా. నేను ఆ విద్యను మా నాన్న దగ్గర నుంచి పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. చెప్పులు మా నాన్న ఎంత పర్ఫెక్ట్గా కుడతాడని మీరు అందరూ అంటున్నారో, నేను కూడా అమెరికా రాష్ట్రాన్ని అంత పర్ఫెక్ట్గా పరిపాలిస్తా. ఈ సందర్భంలో మా నాన్నని, మా వృత్తిని మీరు లేవనెత్తారే టాపిక్, అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అమెరికాని కూడా నేను అంత గొప్పగా పరిపాలిస్తాను అని పాజిటివ్గా ఆ మాట అనటంతో వాళ్ళందరికీ, మనందరికీ అర్థమైంది ఇటువంటి గొప్ప గొప్ప యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ రియాక్షన్, అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తుల్ని ఎవరు కూడా హ్యూమిలియేట్ చేయలేరు. అంటే వాళ్ళని మానసికంగా కృంగదీయటానికి ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ కాలేరు. అటువంటి వ్యక్తుల జీవితంలో సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ యాటిట్యూడ్ ఈ విధంగా ఉంది కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే ఇంకొక అంశం కూడా ఉంది, వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళ యాటిట్యూడ్ ఇట్లా ఉందని కాదు. ఇది నా లాజిక్. ఇట్లా యాటిట్యూడ్ ఉంది కాబట్టి వాళ్ళు అట్లా సక్సెస్ అయ్యారు. కాబట్టి మనందరం కూడా ఏ పరిస్థితుల్లోనైనా ఎటువంటి ఎదురు ప్రయాణాలు, ఎదురు దెబ్బలు తగులుతున్నా మన ఆలోచనని పాజిటివ్గా తీసుకోవాలా, యాటిట్యూడ్ పాజిటివ్గా ఉండాలా. అప్పుడే మనం సక్సెస్ సాధిస్తాం, ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోగలం. అప్పుడే మనం జీవితంలో ముందుకు వెళ్తాం. ఆ యాటిట్యూడ్ అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరూ జీవితంలో సక్సెస్ సాధించాలని, ఇటువంటి సక్సెస్ఫుల్ జీవితంలో సక్సెస్ సాధించిన వ్యక్తుల నుంచి కొన్ని అంశాలు మనం తెలుసుకొని ఇన్స్పిరేషనల్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి అని నా ఆకాంక్ష. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. మరిన్ని ఇన్స్పిరేషనల్ ఇటువంటి విషయాలతో కూడిన వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.